నమస్తే AP39 టీవీకు స్వాగతం. ఈ రోజు అయితే మేము ప్రెజెంట్ రామ్ నగర్ దగ్గర ఉన్న సిటీ కన్వెన్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి ఫంక్షన్ హాల్ ఎలా ఉందో చూసేద్దామా? చూస్తున్నారు కదా లోపల ఫంక్షన్ హాల్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ సిటీ ఫంక్షన్ హాల్లో మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్, బర్త్డే పార్టీస్, యానివర్సరీస్ ఇలా చాలా ఫంక్షన్స్ జరుపుకోవచ్చు. అది కూడా మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు మెయిన్లీ సౌండ్ ప్రూఫ్ ఫెసిలిటీ, అది కూడా JBL మ్యూజిక్ సిస్టంలో వచ్చేస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ హాల్లో టోటల్ 250 కెపాసిటీ అండ్ 100 మెంబర్స్ ఫ్లోట్ అయితే వచ్చేస్తుందండి. అండ్ ఇక్కడ బడ్జెట్ వచ్చేసి 17,000, అది కూడా మొత్తం ఫుల్ ఫెసిలిటీస్లో ఈ ఫంక్షన్ హాల్ అయితే మీకు వచ్చేస్తుంది. విత్ AC అండ్ నాన్ AC కూడా ఉంటుందన్నమాట ఇక్కడ ఫెసిలిటీ. సో మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నేను ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి, డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? సాయి కుమార్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు సార్ ఇక్కడికి? అనంతపురం మాది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మా మరదలది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటే ఓకే, ఎంగేజ్మెంట్ పర్పస్ మీద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారా? ఓకే. ఫస్ట్ మేము చాలా ప్లాన్ అనుకున్నాం కానీ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరికింది. బట్ ఏవైతే ఈ ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో బాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అయిన వెంటనే నేను ఎక్కడో ఉన్నాను, యాక్చువల్గా నేను దగ్గర లేను, నేను ఎక్కడో వేరే ఊళ్ళో ఉండి కూడా ఇవన్నీ అరేంజ్ చేయగలిగానంటే వీళ్ళ కోఆపరేషన్ చాలా ఉంది. దీంట్లో ఫోన్ చేసిన వెంటనే వీళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు కానీ, క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ఫుల్ కన్వీనియంట్ గా ఉందన్నమాట మీకు. చాలా బాగా, అసలు మేము అనుకోలేదు. నేను యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ దిగినాను నేను ఊరికి. అనుకున్నంత దానికంటే కూడా చాలా ఎక్కువ బాగా జరిగింది. అందరూ సాటిస్ఫైడ్, అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే సిటీలో దగ్గరలో ఉంది ఫంక్షన్ హాల్ ఒకటి, ఫుడ్ సర్వీస్ బాగుంది, డెకరేషన్ బాగుంది. డెకరేషన్ వాళ్ళు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆయన ఏంటంటే ఓనర్ కూడా అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయన దగ్గర ఉండి వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. నేను కూడా మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను, చాలా మంచి ఫంక్షన్ హాల్ తీసుకున్నాం, చాలా బాగుంది. ఫ్యూచర్లో ఎవరన్నా నాకు అడిగితే నేను ఇదే చెప్తా. అంటే ఇప్పుడు ఎవరన్నా బర్త్డే ఫంక్షన్లో ఎవరైనా చేయాలన్నా, ఏదైనా శ్రీమంతంలో చేయాలన్నా దీనికంటే బెస్ట్ ఆప్షన్ నాకైతే కనపడదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? సుమలత. ఏ ఊరు నుంచి వచ్చారు మేడం? ఇదే ఊరే, మేము ఉండే జార్ఖండ్, అనంతపూర్ హౌస్. ఫస్ట్ టైం మేడం ఇక్కడ రావడము? లేదు మేడం, మా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్కి వచ్చాము ఇక్కడ, చాలా బాగా అనిపించింది అంతా. ఓకే. అదే ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, ఇది మ్యారేజ్ హాల్ ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుంది, అన్నిటికీ రీజనబుల్ ప్రైస్, అన్నిటి బద్ద కన్వీనియంట్, చాలా బాగుందండి అసలు. అప్పుడు సాటిస్ఫై మళ్ళీ సెకండ్ ఫ్రెండ్కి మ్యారేజ్కి వచ్చాము, చాలా బాగా అనిపించింది అంత. మీ డెకరేషన్స్ ఇవి అంతా మ్యారేజ్ హాల్ ఫుల్ సాటిస్ఫై అయ్యి, ఇంకా మా సిస్టర్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు, అందుకని ఇదే బుక్ చేయండి అని చాలా వరకు చూసి ఇదే బుక్ చేసాం. దాంట్లో వేకెన్సీ లేదన్నారు వీళ్ళు, ఆయన కూడా కొంచెం వీళ్ళ హస్బెండ్ మాట్లాడి వేరే వాళ్ళతో మాట్లాడి అంతా ఫిక్స్ చేయించాము. ఇదే చాలా బాగుంది అసలు. ఇంకా నెక్స్ట్ మంత్ మా పాప బర్త్డే కూడా ఉంది, అన్ని దానికి ఇదే కూడా తీసుకుందామని ఫిక్స్ అయినాం మేము కూడా. చాలా బాగుంది అసలు.